ప్రతిక్షణం ప్రజల పక్షం N95 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. త్వరలో టీడీపీలో చేరనున్న 40 మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు. తెదేపా నేత మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి. దళిత వర్గాలకు స్వర్ణయుగం. జగన్మోహన్ రెడ్డి పాలన. ప్రపంచంలోనే భారీ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దళితుల పక్షపాతి అనడానికి నిలవెత్తు నిదర్శనం స్పష్టం చేసిన మున్సిపల్ చైర్పర్సన్ మనోజారెడ్డి. కోలాహలంగా రాటకొండ బాబురెడ్డి జన్మదిన వేడుకలు. నియోజకవర్గ నలుమూల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన రాటకొండ అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా. సంక్రాంతి సెలవుల్లో హార్స్లీ హిల్స్ లో సందడి. టూరిజం వారిచే బోటింగ్, ట్రెక్కింగ్, సైక్లింగ్ ఏర్పాటు చేయడంతో ఆనందంగా పాల్గొన్న చిన్నారులు. ప్రతిపక్ష నాయకుడు హోదాలో పాదయాత్ర పేరుతో అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి కుంభకర్ణుడిల తాడేపల్లి ప్యాలెస్ లో 5 సంవత్సరాలుగా నిద్రపోతుండటంతో రాష్ట్ర అభివృద్ధి 25 సంవత్సరాలు వెనుకబడిందని మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా విమర్శించారు. మదనపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నేడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువత ఉద్యోగాలు లేక తీవ్రంగా నష్టపోయారని, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అభివృద్ధి చేయడం చేతకాక అరాచకాలకు పాల్పడుతూ రాష్ట్రం వెనకపాటుతనానికి కారకులయ్యారని విమర్శించారు. తాను చేస్తున్న దుర్మార్గాలను భరించలేకే అధికార పార్టీకి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేసేందుకు తెలుగుదేశంలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. వైకాపా అరాచకాలకు అంతం ఆరంభమైందని షాజహాన్ బాషా తెలిపారు. రానున్న ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సోదరులు పెద్ద ఎత్తున ముందుకొచ్చి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు రైతు నాయకులు బాలుస్వామి, నవీన్ చౌదరి, నాగూర్వలి, నాదెళ్ల శివప్రసాద్, కమలమర్రి కృష్ణ, ప్రవీణ్, రెడ్డి రాయల్, బాలమణి శేఖర్, రఘునాథ్ రాయుడు, అక్కులప్ప, నిమ్మనపల్లి జయన్న, నాగమణి, సీనా, ఈశ్వరమ్మ, రెడ్డి భూ, హరి, హసీనా, రసూల్, ఇంతియాజ్, జబీ, షమీవుల్లా పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్సీపీ కానీ అవసరం లేదు. ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో, మంత్రులు ఉన్నారో దాదాపు 40 మంది ఏ క్షణమైనా తెలుగుదేశం పార్టీలో పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరుస్తూ చేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ఈ పార్టీకి దిశ దశ లేదు. ఈరోజు ఎవరైతే సెకండ్ క్యాడర్ లీడర్లు జెడ్పీటీసీకి 1.5 కోటి రూపాయలు, సర్పంచ్కి 50 నుంచి 70 లక్షల రూపాయలు, ఎంపీటీసీకి 15 నుంచి 20 లక్షల రూపాయలు, అదేవిధంగా వార్డ్ కౌన్సిలర్కి దాదాపు 40 నుంచి 50 లక్షలు ఇన్ని ఖర్చు పెట్టుకొని వాళ్ళు గెలిచిన తర్వాత కూడా వాళ్ళకు ఒరిగింది ఏమీ లేదు. మొత్తం శూన్యము. వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా మారింది. ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, కౌన్సిలర్ అప్పులు చేసి వార్డుల్లో కానీ పంచాయతీల్లో కానీ గెలిచిన తర్వాత వాళ్ళకు ఉన్న పెద్ద నాయకులు ఎవరు ఆదుకోలేదు. అక్కడి నుంచి వస్తే మదనపల్లి కాన్స్టిట్యున్సీ పరిస్థితి చాలా దయనీయంగా మారింది. 2014 నుంచి 24 సంవత్సరం 10 సంవత్సరాల పాటు పెద్దపీట వేసి మదనపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలు వైఎస్ఆర్సీపీ గెలిపించారు. జిల్లా స్థాయి నాయకత్వం పూర్తిగా విఫలం చెందింది. నాయకులైన ఎంపీ గారు కానీ, మంత్రి గారు కానీ మా లాభమేమి, మా స్వలాభం కోసం పనిచేసాము కానీ రాష్ట్ర ప్రజలు కానీ, జిల్లా ప్రజలు కానీ, మదనపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలకు అభివృద్ధి శూన్యం. ఈరోజు మదనపల్లి కాన్స్టిట్యున్సీలో నేను 2009 నుంచి 2014 వరకు ఇచ్చిన రోడ్లు, కాలువలు, అదేవిధంగా పార్కులు, అదేవిధంగా ట్రీ ప్లాంటేషన్, దానికి సంబంధించిన ట్రీ గార్డులు పూర్తిగా సస్యశ్యామలంగా ఏరియాలన్నీ అభివృద్ధి దశలో నడిస్తే ఈరోజు మాత్రం ఒకే ఒకటి జరిగింది. ఎవరు కూడా నోరిప్పని పరిస్థితుల్లో ఈ అరాచకం జరిగింది. ఇక్కడ ఉన్న 2014 నుంచి ఇప్పుడు వరకు 2 ఎమ్మెల్యేలు ఏ మాత్రం అభివృద్ధి చేసుకోలేకపోయారు. పోయి
ముఖ్యమంత్రి దగ్గరనో లేదా ఎంపీ ద్వారానో లేదంటే మంత్రి ద్వారానో ఏమాత్రం అభివృద్ధికి ఫండ్స్ తీసుకొని వచ్చి మదనపల్లి కాన్స్టిట్యున్సీ అభివృద్ధి జరగలేదు. మదనపల్లి కాన్స్టిట్యున్సీ అభివృద్ధి జరిగిందంటే ఆ రోజు పంచాయతీలు కానీ వార్డులు కానీ అదేవిధంగా ఊర్లు కానీ పూర్తిగా అభివృద్ధి చెందిందంటే అది నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే జరిగింది. ఇదే కాకుండా నేను ఒక్క మాట చెప్తున్నాను, మదనపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలు ఈరోజు కళ్ళు తెరిచే అవసరం ఉంది. ఎక్కడ కూడా కానీ మదనపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలు ఈ ముందు మనం చేసిన తప్పుకు ఎక్కడ కూడా కానీ వాళ్ళు చూపించే ప్రలోభాలకు కానీ వాళ్ళు చూపించే తాయిలాలకు కానీ ఎక్కడ కూడా కానీ మనము వాళ్ళ వైపు చూడకూడదు. ఒక్క మాట చెప్తున్నా నేను, ఈరోజు మదనపల్లి వచ్చి 1860లో మదనపల్లి సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ ఎందుకంటే 2వ జిల్లాగా పరిగణలో తీసుకునింది. ఆ రోజు చిత్తూరు కూడా జిల్లాగా లేదు, కడప జిల్లాగా ఉన్నది. కడప తర్వాత ఒకవేళ 2వ అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ ఉండిందంటే ఫస్ట్ స్టేట్ క్యాపిటల్ వచ్చి చెన్నై ఉండింది, సెకండ్ జిల్లా హెడ్ క్వార్టర్స్ కడప ఉండింది, 3వ స్థానం వచ్చింది జిల్లా సెకండ్ హెడ్ క్వార్టర్స్ కింద మదనపల్లి 1860లో జిల్లా హెడ్ క్వార్టర్స్గా వచ్చింది. ఈరోజు జిల్లాలు ప్రకటించినప్పుడు పూర్తిగా ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఎమ్మెల్యేలు అదేవిధంగా ఈ 7 ఎమ్మెల్యేలు అదేవిధంగా స్థానిక ఎంపీ మంత్రి వల్లనే మదనపల్లికి జిల్లా రాకుండా పోయింది. ఎక్కడైనా ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే బెంగళూరు చెన్నై మధ్యలో ఐటీ కారిడార్ మదనపల్లికి చాలా అవసరం ఉండింది. ఎక్కడ కూడా కానీ పిల్లల భవిష్యత్తు పిల్లల ఉద్యోగాల కోసం ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీ మంత్రులు కానీ ఎక్కడ కూడా కానీ వాళ్ళ బాధ్యత తీసుకోలేదు. నేను ఈరోజు సూటిగా అడుగుతున్నాను వైఎస్ఆర్సీపీ నాయకులకు, మీకు చిత్తశుద్ధి ఉంటే మీలో స్పష్టత ఉంటే మీరు ఈ 2004 నుంచి 2014 నుంచి 2024 వరకు మదనపల్లి కాన్స్టిట్యున్సీ ఏం అభివృద్ధి చేశారో ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. లేదంటే మేము ఇస్తాం, ఎన్ని అరాచకాలు చేశారు, ఎంతమందికి అరెస్ట్ చేశారు, ఎంతమందికి లోపలేశారు, ఎన్ని కేసులు కట్టించారు, ఎవరో పిల్లల మీద కేసులు కడతా ఉంటే సంబంధిత ఎంపీ గారికి మంత్రి గారికి ఫోన్లు చేస్తే అయ్యో మాకేం తెలియదు మేము బయట ఉన్నామని చెప్పి ఫోన్లు ఆఫ్ చేసిన దిశలు కూడా ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎక్కడ కూడా కానీ మదనపల్లి పట్టణానికి తీరని లోటు జరిగింది, అన్యాయం జరిగిందంటే ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీ మంత్రులతోనే జరిగిందని చెప్పి సవిడిగా తెలియజేస్తున్నాను. మదనపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలు 2,59,000 మంది రేపు ఒకే మాటలో ఒకే బాటలో ఒకే నినాదంతో ముందుకు నడుస్తారు. ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ వద్దు తెలుగుదేశం ముద్దు అని చెప్పి ఒక నినాదంతో ముందుకు నడుస్తారని చెప్పి సవినయంగా తెలియజేస్తున్నాను. ఇంకొకటి కాకుండా షాజహాన్ బాషా గారి ఆధ్వర్యంలో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ జరగడం ఏమనగా ముఖ్యంగా వైఎస్ఆర్ ప్రభుత్వం వారు 4 సంవత్సరాల 9 నెలల్లో ఈవెన్ మదనపల్లిలో షాదీ మోహన్ పూర్తి కాల ఎట్లుంది అట్లే ఉంది. బట్ అందరూ నాయకులు అయిపోయినారు, అందరూ చెప్తా ఉన్నారు కానీ ఇంతవరకు అభివృద్ధి కాల. రెండవది 1982 నుండి నేటి వరకు 40 సంవత్సరాల్లో ఒక ప్రధాన సామాజిక వర్గానికే ఇచ్చినారు శాసనసభ్యత్వం. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈసారి ఒక మైనార్టీ అభ్యర్థిగా మన షాజహాన్ బాషాకి ఇవ్వాల్సిందిగా పత్రికాముఖంగా మేము కోరుకుంటున్నాం. ఈరోజు మన మదనపల్లి మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ నాయకులు షాజహాన్ బాషా గారు చెప్పినట్టుగా మదనపల్లి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కాలంలో మత సామరస్యానికి కులమతాలకు వర్గాలకు విభేదాలు లేకుండా అన్ని వర్గాల ప్రజల్ని ఆదరించినటువంటి చరిత్ర ఆయన. ఒక మంచి నాయకత్వంలో మదనపల్లి నడుస్తుంది అన్నటువంటి ఆశాభావాన్ని మేము వ్యక్తపరుస్తున్నాం. ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో భయం అన్నటువంటిది విరివిగా పంచిపెట్టడం తప్ప వేరే అభివృద్ధి కార్యక్రమం అనేటటువంటిది ఏది కూడా చేయలేదు. ఆయన పంచిపెట్టినటువంటిది ఒక్క భయం మాత్రమే. అధికారులకు భయం, ప్రజలకు భయం, కార్యకర్తలకు భయం, ఎవరికి చూసినా భయం 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 భయం. మాట్లాడితే లోపలేసేయటం,
మాట్లాడితే కేసులు పెట్టడం. దీంట్లో తర్ఫీదు పొందినాడే కానీ జగన్మోహన్ రెడ్డి గారు పాలనలో కానీ, అభివృద్ధిలో కానీ, సంక్షేమంలో కానీ ఏ ఒక్క దాంట్లోనూ లేదు. అందువల్లనే ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి అభ్యర్థులు కరువు అయిపోయినారు. అభ్యర్థులు లేరు, ఎమ్మెల్యేలకు అభ్యర్థులు లేరు, ఎంపీలకు అభ్యర్థులు లేరు. అగమ్య గోచర పరిస్థితుల్లో ఉంది. విశృంఖలంగా విపరిస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ రాష్ట్ర ప్రజలు చరమగీతం పాడడానికి సిద్ధంగా ఉన్నారు. జై తెలుగుదేశం. ప్రపంచంలోనే ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని జనవరి 19న విజయవాడ నడిబొడ్డున ఆవిష్కరించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దళితుల పక్షపాతి అనటానికి నిలువెత్తు నిదర్శనమని మున్సిపల్ చైర్పర్సన్ మనోజ్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక గొల్లపల్లి రింగ్ రోడ్లో అంబేద్కర్ విగ్రహానికి మదనపల్లి వైసీపీ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్తో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. స్థానిక కౌన్సిలర్ ప్రసాద్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైసీపీ ఇన్ఛార్జ్ నిస్సార్ అహ్మద్, మున్సిపల్ చైర్పర్సన్ మనోజారెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు ఉదయ్ కుమార్ పాల్గొన్నారు. 19వ తేదీ ప్రపంచంలో భారీగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలో ఆవిష్కరించనున్న సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేస్తూ బడుగు బలహీన వర్గాల తరపున సంఘీభావం తెలిపే కార్యక్రమానికి మదనపల్లిలో శ్రీకారం చుట్టారు. స్థానిక అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ గాంధీజీ కళ్ళు కన్న స్వరాజ్యాన్ని తీసుకువచ్చిన ఘనత రాజశేఖర రెడ్డి కుమారుడుగా జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని కొనియాడారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని సంక్షేమ కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ అమలు చేస్తూ నెంబర్ 1 ముఖ్యమంత్రిగా గుర్తింపును పొందారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు శివారెడ్డి, కరీముల్లా, వైసీపీ నాయకులు భువనేశ్వరి, సత్య, శీలం రమేష్, పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు, 6వ వార్డు ప్రజలు పాల్గొన్నారు. అంబేద్కర్ గారు మనకందరికీ రాజ్యాంగం రాసి ప్రతి మతానికి ఖురాన్, బైబిల్, మహాభారతం అన్నీ ఉంటాయి. కానీ మన అందరి భారతదేశం ఉండే వాళ్లకు రాజ్యాంగం అనేది అంత ఇంపార్టెంట్. అంత రాసిన సృష్టికర్తకు నివాళులు అర్పించడానికి ఇది ఆయన మీద మన అదే వేరే నాయకులు ఆయన మీద ప్రేమ ఉంది అది నేను చెప్తారు. కానీ ఈ రోజు వరకు ఆయన కోసం ఒక విగ్రహం కానీ ఒక ఇది కానీ చేసింది లేదు. ఆయనకు స్ఫూర్తిగా తీసుకుని మన జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అనేది ఒక స్కీమ్ పెట్టి ఆయన సింహాస్లోనే బడుగు బలహీన ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళకు ఎట్లా ఆదుకోవాలని చెప్పి వాళ్ళ చాలా వరకు ఆయన డెవలప్మెంట్లు అన్నీ చేశారు. ముఖ్యమంత్రి వర్యులు బడుగు బలహీన వర్గాలకి ఆ రోజు అంబేద్కర్ ఏదైతే పోరాటం చేసి వాళ్ళ జీవన విధానంలో చైతన్యం తీసుకురావాలి, వాళ్ళకి మంచి జీవితం అందించాలని ఎన్ని సంస్కరణ చేసి ఉద్యమాలు చేశారు. వాటిని ఆదర్శంగా తీసుకుని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు విజయవాడలో 19వ తేదీన ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడమే కాకుండా వాళ్ళ ఈరోజు గమనిస్తే వాళ్ళ జీవిత విధానంలో మార్పులు తీసుకురావడానికి, వాళ్ళు మంచి జీవితం అందించడానికి అనేక పథకాలను తీసుకొచ్చి ఈరోజు వాళ్ళకి అందించడం జరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళ చదువులు, వాళ్ళ పిల్లల చదువులు అయితేనేమి, ఆరోగ్యపరంగా అయితేనేమి ఈరోజు మా పిల్లల చదువుల కోసము నాడు నేడు కింద మంచి స్కూల్స్ని ఇవ్వడమే కాకుండా ఏ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా చేయడం జరుగుతుంది. అంతేకాకుండా 5 లక్షలకు ఆరోగ్య బీమాని 25 లక్షలకు పెంచుతూ ఈరోజు ఏ ఒక్కరూ బాధపడకూడదు, ఆరోగ్యం అందకుండా వాళ్ళు ఇది పడకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు తీసుకురావడం. ఇలా ప్రతి ఒక్క చోట వాళ్ళకి ప్రాధాన్యత కల్పిస్తూ ఈరోజు సామాజిక వర్గంలో ప్రజలు అంటే బడుగు బలహీన వర్గాలకు ఒక స్థానం కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మనకి మదనపల్లి ఇన్ఛార్జిగా మన గౌరవనీయులు నిసార్ అహ్మద్ గారు అన్నని, వైఎస్ఆర్సీపీ మన జెడ్పీటీసీ ఉదయన్న గారు, కౌన్సిలర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కలిసి ఈరోజు మనము గొల్లపల్లి సంఘీభ కార్యక్రమంలో మన ప్రసాద్ అన్నవాడలో బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు అర్పిస్తూ మేము సంఘీభావం చెల్లుతూ ముందుకు తీసుకోవడానికి మన జగనన్న అప్పటికి ముందుకు నడిపించిన అందరూ సైన్యంగా 125 అడుగుల ఎత్తుగల విగ్రహాన్ని ఈరోజు విజయవాడలో శృతివనం అనే ప్లేస్లో నిర్మించడము, దాన్ని ఆవిష్కరణ జరుగుతున్నది 19వ తేదీ ఈ నెల. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఈ దళిత జాతి అంతా కూడా అందరూ కూడా మేము ఎప్పుడు కూడా కృతజ్ఞతతో ఆయన చల్లని దీవెనలో మేమందరం కూడా చల్లగా ఉంటామని ఈరోజు గౌరవనీయులు నిసార్ అహ్మద్ గారు మదనపల్లిని నియోజకవర్గంలో టికెట్ ఆయనకు ఇవ్వడం జరిగింది. ఈ మదనపల్లి నియోజకవర్గంలో మొట్టమొదటిగా సంతోషపడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నేనే అని చెప్పిందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఆయన ఉన్నత చదువులు చదివి ఎన్నో చోట్ల గ్రామాల్లో
ఆయన విధులు నిర్వహించి ఎంతో పేద వర్గాలకు సంబంధించిన లోటుపోట్లన్నీ కూడా ఆయన కళ్ళతో చూసి ఈ స్థాయికి వచ్చినాడు. కాబట్టి ఇలాంటి నాయకుడు వెనకంటే మేము పనిచేసేదానికి కూడా మనస్ఫూర్తిగా మా జాతి అంతా కూడా మా వార్డు తరపున అందరూ కుల మతాలకు అతీతంగా ఆయన వెంట నడిచి మేము ఆయన గెలిపించుకునే బాధ్యత మేము మరింత మా భుజాల పైన మోస్తామని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చేసిన గౌరవ చైర్పర్సన్ గారికి అలాగే జెడ్పీటీసీ ఉదయన్న గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మహోత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినాడు. కాబట్టి మదనపల్లి నుంచి కూడా మన కుల మతాలకు అతీతంగా దేశానికే స్ఫూర్తిదాయకుడు, ఈ ప్రపంచ మేధావు కాబట్టి ఆయన విగ్రహానికి నివాళులు అర్పించడానికి 19వ తేదీకి మదనపల్లి నుంచి కూడా తండోపతండాలుగా తరలి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఖచ్చితంగా అక్కడికి మేమందరము కూడా జగన్మోహన్ రెడ్డి చేసే కార్యక్రమానికి మేమందరము కూడా అక్కడికి విచ్చేసి అక్కడికి పోతామని చెప్పి కూడా జై హింద్, జై జగన్ అన్న. మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఒక సామాజిక సాధికారికత సాధించాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా బడుగు బలహీన వర్గాలకు మైనార్టీలు అయితేనేమి ఎస్సీ ఎస్టీ బీసీలందరినీ కూడా రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు గత 4.5 సంవత్సరాలుగా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని కూడా మన వైపు నిలబడి ఈరోజు దానికి నిదర్శనంగా జనవరి 19వ తారీఖున ఈ భారతదేశ రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డు నందు ఆవిష్కరించే సందర్భంగా ఈరోజు ప్రతి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా దానికి సన్నాహకంగా ఈరోజు అందరూ కూడా సంఘీభావం తెలపాలనే ఉద్దేశంతో ఈరోజు మదనపల్లి నియోజకవర్గానికి వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జిగా నియమించినటువంటి నిసార్ అహ్మద్ గారి నేతృత్వంలో ఇక్కడ స్థానిక కౌన్సిలర్ ప్రసాద్ బాబు గారి నాయకత్వంలో మేమందరము కూడా చైర్మన్ గారు కానీ మిగతా కౌన్సిలర్లు వైఎస్ఆర్ పార్టీ నాయకులందరము కూడా మేము ఎప్పుడు కూడా ఈ సాధికార యాత్ర మీరు చేసిన దానికి కృషికి ఎప్పుడు మీ వెంటే ఉంటామని సీఎం గారికి సంఘీభావం తెలియజేస్తూ మదనపల్లి నుంచి కూడా మేమందరము కూడా మద్దతుగా మేము అక్కడికి వచ్చి మీకు సంఘీభావం తెలియజేస్తామని చెప్పి ఈ సందర్భంగా మదనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ప్రముఖ నాయకులు రాటకొండ బాబురెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని మంగళవారం మదనపల్లి పట్టణంలో తెలుగు తమ్ముళ్లు సందడి చేశారు. నియోజకవర్గ నలుమూల నుండి పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రాటకొండ అభిమానులు స్థానిక మధుసూదన టాకీస్ లో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో పాల్గొని బాబురెడ్డికి పుష్పగుచ్చాలు అందజేసి శాలువలతో సత్కరించారు. మాజీ శాసనసభ్యులు షాజహాన్ బాషా రెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. అభిమానుల మధ్య జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ తులసి రామకృష్ణ, జ్ఞానాంబిక విద్యా సంస్థల అధినేత రాటకొండ గురుప్రసాద్, మైనార్టీ నాయకులు ఎస్ఏ మస్తాన్, గంగా బోర్వెల్స్ పురుషోత్తం, రాటకొండ దిన్ని మీద కృష్ణమూర్తి నాయుడు, చింతమను రెడ్డప్ప, ఆర్జే వెంకటేష్, రాటకొండ మధుబాబు, మాజీ ఎంపీపీ మేష రామకృష్ణ, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు రాజన్న, ఆర్ నీలకంఠ, మోడెం సిద్దప్ప, కేవీ నాగరాజు, తొగట వీర క్షత్రియ సంఘం అధ్యక్షుడు ఉప్పు రామచంద్ర, నిమ్మనపల్లి రామసముద్రం మండలం నుండి పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. విషయం నేను చెప్తాను బాగుంది దగ్గర కొంచెం బాబు విష్ణు యాడ్ ఓకే ఓకే మసానా రోడ్ మ్యాన్
అరవైదవ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని అభిమానులందరూ ఏర్పాటు చేయడం జరిగింది. కనీసం నాకు కూడా తెలియదు ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారని. కానీ వచ్చిన వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈరోజు స్వర్గీయ నాటకొండ రంగారెడ్డి గారి మూడో కుమారుడు నాటకొండ బాబురెడ్డి గారు 64 సంవత్సరాలు పూర్తి చేసుకొని 65వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా మదనపల్లి నియోజకవర్గం నుంచి కాకుండా తంబలపల్లి నియోజకవర్గం నుంచి కూడా వివిధ వర్గాల ప్రజలు ఆయన అభినందించడానికి రావడం చూస్తే వీళ్ళ ఫ్యామిలీకి ఈ 2 కాన్స్టిట్యున్సీల్లో ఎటువంటి పట్టుందో తెలుస్తుంది. ఎందుకంటే స్వర్గీయ రాటకొండ రంగారెడ్డి గారు సమితి అధ్యక్షునిగా ఈ సమితిలో ఆయన చేసినటువంటి సేవలు, అలాగే వాళ్ళన్న స్వర్గీయ సాగిరెడ్డి గారు 5 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉండి 1994 నుంచి 99 వరకు మదనపల్లి నియోజకవర్గంలో ఆయన చేసినటువంటి సేవలు, ఆయన చేసినటువంటి అభివృద్ధి కళ్ళకు అట్లా కనబడుతూ ఉంది. తర్వాత వారి సతీమణి నాటకొండ శోభా గారు 99 నుంచి 2004 నుంచి ఈ నియోజకవర్గ అభివృద్ధికి చేసిన సేవలు, వర్గాలకి అతీతంగా, మతాలకి అతీతంగా, కులాలకు అతీతంగా ఈరోజు ఆ 10 ఏళ్ల కాలంలో చేసినటువంటి సంక్షేమమే అభివృద్ధి ఈరోజు కూడా ఈ నియోజకవర్గంలో అయితేనేమి, తంబాలపల్లి నియోజకవర్గంలో కురులకోట మండలము, కొత్తకోట మండలాలు అయితే ఆ 10 ఏళ్ల కాలంలో జరిగినటువంటి అభివృద్ధి కనబడుతుంది. కానీ తర్వాత 20 ఏళ్ల నుంచి వచ్చిన పరిపాలకులు అభివృద్ధికి దూరంగా ఉంటూ, ఎందుకంటే ఈరోజు ఆయన జన్మదినానికి శుభాకాంక్షలు తెలియడానికి వచ్చిన ప్రజలను చూస్తే వీళ్ళ కుటుంబానికి ఉన్నటువంటి అభిమానము, వీళ్ళ కుటుంబం చేసినటువంటి సేవలు ప్రజలకు ఇట్లా అర్థమవుతుంది. కాబట్టి భవిష్యత్ తరాల్లో కూడా వీళ్ళ కుటుంబము మదనపల్లి నియోజకవర్గ అభివృద్ధికి, మదనపల్లి ప్రజలకి అతీతంగా ఉంటూ సేవ చేయడానికి తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా పక్కాగా వీళ్ళకి ఒక అవకాశం మళ్ళీ ఇస్తుందని. స్వర్గీయ నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా సిపిఎం రైల్వే గేట్ వద్ద పెద్ద ఎత్తున ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పించిన సిపిఎం చెందిన కోసూరి వేమన్న, పగడాల నాగేంద్ర, ముగాడి రామ్మూర్తి, పెద్దినైన డక్కన్న, గవర లలిత కుమారిలు మదనపల్లి మంగళవారం మాజీ ఎమ్మెల్యే తెదేపా నేత షాజహాన్ బాషాను ఆహ్వానించారు. గురువారం 18వ తేదీ జరిగే కార్యక్రమానికి తెలుగుదేశం కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కలిసి రావాలని పిలుపునిచ్చారు. సిపిఎం గ్రామ పెద్దలందరూ, తెలుగుదేశం పార్టీ నాయకులందరూ, పెద్దలు నందమూరి తారక రామారావు ఏదైతే వర్ధంతి ఉందో ఆ వర్ధంతికి ఈరోజు పెద్దలందరూ పిలవడం జరిగింది. తప్పకుండా వాళ్ళ పిలుపు నేను అక్కడ వెళ్ళి దానికి ఏం కావాలా కలిసి ఆ కార్యక్రమం పాల్పంచుకొని, ఎందుకంటే నందమూరి తారక రామారావు గారు ఆయన ఒక చరిత్ర కలిగి యుగ పురుషుడు. వాస్తవం చెప్పాలంటే ఒక కమిట్మెంట్ కలిగిన మనిషి. మాట ఇస్తే ప్రాణం కానీ మాట కానీ రెండు సమానంగా చూసిన అటువంటి మహానాయకుడు ప్రజాన్ని గడిచడానికి ఆ వర్ధంతి రోజు వెళ్ళడానికి మేము అందరం కలిసి పాల్పంచుకుంటాం. సిపిఎం గ్రామ ప్రజలు ఏదైతే ఆహ్వానం చెప్పారో రామూర్తి అన్న, మిగతా వాళ్ళంతా చేయమన్నా
వాళ్ళంతా పెంచిన పెద్దల విన్నపాన్ని తప్పకుండా వెళ్ళి 18వ తారీఖు బేస్తవారము 11 గంటలకు ఎన్టీఆర్ వర్ధంతి కోసమై అన్నగారికి షాజహాన్ బాషా అన్నగారికి ఇంక్లూడ్ చేసేదానికోసమై మాకు వచ్చి అక్కడ వచ్చి టెంకాయ కొట్టేసి పూజ చేసేసి 10 మందికి భోజనాలు అందజేసినాం. వచ్చి స్వీకరించాలని కోరుతాం. కందుకూరి గ్రామం జనసేన కార్యకర్తల ఆధ్వర్యంలో జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తంబలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోతుల సాయినాథ్ పాల్గొన్నారు. పేటీఎం మండల అధ్యక్షుడు శంకర్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తంబళ్లపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, పిఎస్ఏ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పర్యటిస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ మైఫోర్స్ మహేష్, మదనపల్లి జనసేన పార్టీ నాయకులు శ్రీరామ రామాంజనేయులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత, సెక్రటరీ షాకిర్, ఎంపీటీసీ అమర్ కార్తికేయ, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు ఆనందరెడ్డి, ఎక్స్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనాథరెడ్డి, ఎక్స్ జెడ్పీటీసీ గూటం ఈశ్వరప్ప, పీటీఎం మండల ప్రధాన కార్యదర్శి దేవేంద్ర, మండల యూత్ ప్రెసిడెంట్ రమేష్ బాబులు పాల్గొన్నారు. ఓకేనా? అలాగేనా? ఒకసారి రెడీ. నూతన సంవత్సరంలో సంక్రాంతి సెలవుల సందర్భంగా హార్స్లీ హిల్స్ కు పర్యాటకులు పెద్ద సంఖ్యలో రావడంతో సందడి నెలకొంది. వరుసగా సెలవులు రావడంతో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుండి పర్యాటకులు హార్స్లీ హిల్స్ వచ్చి సందడి చేశారు. టూరిజం వారు టెస్టింగ్ బోటింగ్ ఏర్పాటు చేయడంతో చిన్నారులు ఆనందోత్సాహాల మధ్య సెలవులను ఎంజాయ్ చేస్తున్నారు. మదనపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గా వరుసగా రెండోసారి నియమితులైన తట్టి శ్రీనివాసుల రెడ్డిని మంగళవారం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో వైసీపీ యువ నాయకులు పవన్ తేజ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రైతులకు గిట్టుబాటు ధరలను కల్పించే విధంగా నిలకడగల ధరలతో టమాటాలను కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని, మార్కెట్లో జాక్ పాట్ ని పూర్తిగా రద్దు చేయాలని కోరినట్లు తెలిపారు. అందరికీ నమస్కారము. ఈరోజు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు టమాటో మార్కెట్ యార్డ్ చైర్మన్గా తట్టి శ్రీనివాసుల రెడ్డి గారిని నియమించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అట్లే మదనపల్లి నియోజకవర్గపు ఎమ్మెల్యే నవాజ్ బాషా గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, రైతుల సమస్యలన్నీ తీర్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మన అన్నకు చైర్మన్ పదవి ఇచ్చినారు. రైతులకు ఎల్లవేళలా సహాయంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, అట్లా ఎమ్మెల్యే గారికి మన తట్టి శ్రీనివాసుల రెడ్డి అన్న గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇట్లా మదనపల్లి నియోజకవర్గం నాయకులు మా పవన్ తేజ నమస్కారం. అనుక్షణం ప్రజల పక్షం. N95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.